'సికందర్' మూవీ ఎలా ఉందో ఒక్క మాటలో చెప్పాలంటే, నాకైతే నచ్చలేదు గైస్. యావరేజ్ మూవీ. స్టోరీ కొత్తగా ఉన్న దాన్ని హ్యాండిల్ చేసిన విధానం రొటీన్ అనిపిస్తుంది. స్టోరీ విషయానికి వస్తే, మన హీరో బాగా రిచ్. ఒక సిట్యుయేషన్‌లో మినిస్టర్ కొడుకుతో ఫైట్. తర్వాత హీరోకి, మినిస్టర్‌కి రివెంజ్‌కి. మినిస్టర్ ఏం చేశాడు? ఇందులో రష్మిక పార్ట్ ఏంటి? అదే స్టోరీ. ప్లస్ పాయింట్స్. స్టోరీ బాగుంది. ఫస్ట్ హాఫ్‌లో ఎంట్రీ సీన్ పర్లేదనిపిస్తుంది. సంతోష్ నారాయణ్ బీజీఎం డీసెంట్ వర్క్. సల్మాన్ ఖాన్‌కి డెత్ థ్రెట్స్ ఉన్న హై సెక్యూరిటీలో షూటింగ్ కంప్లీట్ చేశారు. మూవీలో ఫైట్ సీన్స్ కొందరు ఫ్యాన్స్‌కి నచ్చవచ్చు. కానీ ఓవరాల్ మూవీ బాలేదు. మైనస్ పాయింట్స్. ఓవర్ ద టాప్ క్యారెక్టర్స్, లాజిక్ లెస్ సీన్స్, నో ఎమోషనల్ కనెక్షన్. 'గజ్ని' మూవీ తీసిన మురుగదాస్ గారే ఈ మూవీ తీశారంటే నమ్మలేనంత పని. హీరో ముందు ప్రాబ్లమ్స్ వస్తాయి. హీరో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు. రిపీట్ అంతే. బ్యాడ్ వర్క్ ఆఫ్ మురుగదాస్. సల్మాన్ ఖాన్ ఇలాంటి సేమ్ క్యారెక్టర్ ఇంతకుముందు చేశారు. రష్మిక, కాజల్ ఎవరి క్యారెక్టర్ కి మనం కనెక్ట్ అవ్వం. సత్యరాజ్ గారి రోల్ సరిగ్గా రాయలేదు. శర్మన్ జోషి డీసెంట్ వర్క్. మిగతా క్యాస్ట్ కూడా తమకిచ్చిన రోల్స్ లో బానే చేశారు. సాంగ్స్ బాలేవు. కొన్ని చోట్ల అనవసరమైన సిచ్యువేషన్ లో సాంగ్స్ వస్తుంటాయి. ఓవరాల్ గా ఇది ఒక యావరేజ్ అండ్ రొటీన్ మూవీ. ఒక రాధే, కిసికా బాయ్ కిసికా జాన్, ఒక సికందర్. సిచ్యువేషన్ డిఫరెంట్, టేకింగ్ సేమ్. సల్మాన్ ఖాన్ ఈ సిచ్యువేషన్ లో ఉంటే ఏం చేస్తారని ఒక సినిమా తీసినట్టు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. మీ సినీ అబ్బాయి సైనింగ్ ఆఫ్.